ఒకసారి రైడ్ చేసి చూపిస్తుందంట. పార్క్ చేసే దిగే ఇక. ఇప్పుడు నా చిట్టి తల్లి సెక్షన్ టాయ్స్ సెక్షన్ చూపిస్తాం. ఆల్రెడీ ఆడ ఇది నా చిట్టి తల్లి టాయ్స్ మొత్తం. రోజుకు ఒక్కసారైనా తీసి కింద పడేస్తుంది, మళ్ళీ నేను పెట్టాలి. ఈ డెకరేషన్ చేసేటప్పుడు నా చిట్టి తల్లి ఫస్ట్ బర్త్డే అప్పుడు మేము బ్యాక్గ్రౌండ్లో ఇది పెట్టించినాం. మాకు ఇది నచ్చిందని తీసుకున్నాం, ఇంకా వాళ్ళకి అవసరం లేదు కదా, అందుకే ఇంకా ఆ రూమ్లో ఉన్నప్పుడు దాచిపెట్టేసినాం. కానీ ఇప్పుడైతే బయటకు వచ్చింది ఫ్రేమ్ లాగా. అండ్ ఇది సోఫా. ఆల్రెడీ అన్ని వీడియోస్లో చూసే ఉంటారు. ఇది సోఫా. అండ్ చూసిరు కదా, చూసిరు ఇంతే. ఏం సోఫా, ఇది సోఫా మాకు తెలుసు కదా అక్క అనేసి మీరు అనుకోవచ్చు. అండ్ దీంట్లో ఏ టాయ్స్ నచ్చిందా, స్పెషల్గా ఇది సిల్వర్ ప్లే బటన్ అండ్ గోల్డ్ ప్లే బటన్ రావడానికి ఆన్ ది వే వస్తుంది. అప్పుడు నేను దానికి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. కానీ ఇంకా ఇంకొకటి, ఇది నా చిట్టి తల్లి 6th month 8th month ఉన్నప్పుడు నేను ఇది ప్రిపేర్ చేసిన. అది ఎట్లా ప్రిపేర్ చేసిన ఏంటి అనేది నేను ఆ లింక్ నేను ఎక్కడ ఇస్తా, కింద ఇస్తా, ఓపెన్ చేసేయండి. ఇంకా హాల్ ఇంతే, ఇంకేముంది. ఇక్కడైతే నా ఫ్లెక్సీ బర్త్డే రోజు మా వారిది నా కోసం స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉండాలని ఫ్లెక్సీ ఇట్లా చేయించింది. ఇది మేము కొత్త ప్లేస్కి వచ్చినాం కదా, అందుకే స్విమ్మింగ్ పూల్కి వెళ్తా సమ్మర్లో అని చెప్పి స్విమ్మింగ్ ట్యూబ్ కొనుక్కుంది, డ్రెస్ కూడా కొనుక్కుంది. దానికి ఒక స్పెషల్ వీడియో చేస్తా. చాలా కొనుక్కుంది నా చిట్టి తల్లి. ఏంటి కిడ్డీ బ్యాంక్ కూడా. అండ్ ఇది ఇవన్నీ కొన్ని అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వస్తే అన్ని ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ. అండ్ ఇది మా వారిది క్రికెట్ ఆడతాడు అనమాట, క్రికెటర్. ఇది గెలుచుకుండు. అండ్ నా చిట్టి తల్లి కిడ్డీ బ్యాంక్. ఇది కిడ్డీ బ్యాంక్లో చాలా డబ్బులు ఉన్నాయి. ఏం చేస్తావు ఈ డబ్బులతో అని చెప్పు. ఇది మా డాడీ గిఫ్ట్ చేసిండు తన బర్త్డే అప్పుడు. లడ్డుగా ఉండే, ఇప్పుడే బక్కగా అయిపోతుంది. అండ్ ఇది మా తొట్టి గ్యాంగ్ ఇచ్చారు మా యానివర్సరీ అప్పుడు, వాళ్ళే ప్రిపేర్ చేసి. అండ్ ఇది దీంట్లో ఉన్నది ఎవరో మీరే చెప్పాలి. నా చిట్టి తల్లి లాగా ఉంది కదా, మరి ఎవరిది మీరే కామెంట్ చేయండి. ఇది మేము గోవాలో దిగినాం, గోవాకి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. ఈ ఫోటో కూడా చాలా నచ్చి ఇది ఒక పెద్ద ఫ్రేమ్ చేయించుకున్నాం. ఇది నేను వృద్ధాశ్రమంలో ఫుడ్ డొనేట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చారు. ఇది నీదే కదా విజయ్. రెండు క్రికెటర్ షిరిడి వెళ్ళినప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్. అండ్ నా చిట్టి తల్లిది ఫోటోషూట్ అయినప్పుడు, బర్త్డే ఫోటోషూట్ అయినప్పుడు ఆ ఫొటోస్. అండ్ మా పండు ఇచ్చిన, మా బొమ్మర్ది ఇచ్చిన ఫోటో ఫ్రేమ్. ఇది లాస్ట్ బర్త్డే అప్పుడు నా చిట్టి తల్లికి వాళ్ళ లడ్డు మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్. దీనికి ఎంత దాంతో ఎంత ఫైట్ చేసినా పాపం మళ్ళీ అది పైనకి వస్తుంది. ఇంకా పైన ఫుట్ ప్రింట్ నా చిట్టి తల్లిది చిట్టి లెగ్స్, చిట్టి ఫుట్ ఉన్నప్పుడు అట్లా ప్రింట్ తీసుకున్నాం. అండ్ ఫస్ట్ ఫోటో మా వారు నా చిట్టి తల్లి, నేను నా చిట్టి తల్లి ఫస్ట్ ఫోటో అది మేము దిగింది. అందుకే ఫ్రేమ్ కట్టించుకొని అట్లా పెట్టుకున్నాం. దాన్ని కొంచెం డెకరేట్ చేస్తా ఎప్పుడైనా. నాకు స్టాండ్, నాకు ఎవరు లేనప్పుడు నేను వీడియో, పాపం ఇదే నాకు చాలా హెల్ప్ చేస్తుంది. మీరు అనుకున్నంత గొప్పగా అయితే ఏం లేదు మా ఇల్లు. ఇంత బాగుంటుందేమో అనుకున్నా, అంత బాగుంటుందేమో అనుకున్నా.
నార్మల్ మేము మిడిల్ క్లాసే, మరీ రిచ్ అయితే కాదు. సో మా ఫ్రిడ్జ్ కూడా ఇది మా మమ్మీ గిఫ్ట్ చేసింది. లోపల చాలా నిండుగా ఉన్నాయి, రచ్చ రచ్చ ఉంది మొత్తం. మీరు చూస్తే షాక్ అయిపోతారు కాబట్టి ఎక్కువసేపు చూపియను. అండ్ తర్వాత నార్మల్ ఫస్ట్ దేవుడి గది, చిన్న ఫోటో. అక్కడ ఒక చిన్న మండపం లాగుండే కాబట్టి చిన్న ఫోటో తెచ్చుకున్నాం మేము. చిన్న ఫోటోనే, ఎక్కువ ఫోటోలు ఉంటే మళ్ళీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది, ఎట్లుంటుందో ఏమో అని ఒక చిన్న ఫోటో. వినాయకుడు ఉంటే చాలు కదా, వినాయకుడు, లక్ష్మీదేవి, సాయిబాబా. అండ్ ఇది కిచెన్, ఇది కిచెన్ స్టవ్. అండ్ ఇవి ఇంకేం లేవు, నార్మల్గా ఉంది. అంత హైఫైగా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. ఏంటక్క ఇదా మీ ఇల్లు అని అంటే ఇదే మా ఇల్లు అంతే, ఇంకేంటి. బెడ్రూమ్ చూపించలేదు కదా. ఈ ర్యాక్ నేను మీషోలో తీసుకున్నా, 650 or 640 ఉంది. బాగుంది, అంటే అన్నీ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఏదైనా సరే. అంటే చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కనిపించవు, ఎక్కడెక్కడో పెట్టేస్తూ ఉంటాం కదా, దీంట్లో పెట్టుకోవచ్చు ఈజీగా, మంచిగా తీసుకోవచ్చు. అండ్ బెడ్రూమ్ చూపిస్తాం. ఏంది ఇన్ని చాకోసా, ఇన్ని చాకోస్ తిని తిని ఆమె సిచ్యువేషన్ ఏమైందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. కానీ ఇప్పుడు మాత్రం ఇది నా డ్రెస్సింగ్ టేబుల్. ఫస్ట్ అయితే సెల్ఫ్లు చూపిస్తా, నాకు చాలా సెల్ఫ్లు కావాలి. ఇవన్నీ బట్టలు, చదరలేక ఒక 1 day పట్టింది. షాక్ అయ్యిరు అందరూ. అంటే ఏంది ఇన్ని బట్టలా వస్తూనే ఉన్నాయి. ఇంకా పైన అన్ని కొత్త బట్టలు, అవన్నీ లగేజ్లో. ఇది బీరువా, ఇది 7 years నుంచి మాకు పెళ్ళైనప్పటి నుంచి ఉన్న బీరువా ఇది. సో దీనికి మేము స్టిక్కర్ అతికించుకున్నాం. అండ్ లోపల అన్ని శారీస్. ఎప్పుడైనా శారీ కలెక్షన్స్ అయితే చూపిస్తా. రాధాకృష్ణది ఇక్కడ పెడదాం అనుకున్నాం కానీ ఇంకా ప్లేస్ లేక అక్కడిక్కడ మూలలు కొట్టడం ఎందుకని ఇక్కడే పెట్టేసినాం. ఇవి నా ప్రోడక్ట్స్, మేకప్ ప్రోడక్ట్స్. ర్యాక్ ఒకటి బుక్ చేసిన అన్నా కదా డ్రెస్సెస్ కోసం అని. సో డ్రెస్సెస్ ఎక్కడో అక్కడ ఇక్కడ సెల్ఫ్లు ఉన్నాయి కాబట్టి బతికిపోయినా. సో అందుకే మేకప్ ప్రోడక్ట్స్ అన్ని డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే పెట్టుకున్నా. ఈ మేకప్ ప్రోడక్ట్స్ అండ్ ఇది కూడా మేకప్ ప్రోడక్ట్స్. ఇవన్నీ జ్యువెలరీ సెట్. ఇక్కడ నెక్స్ట్ వీడియోలో నా జ్యువెలరీ కలెక్షన్. 2 సెల్ఫ్లో మేకప్ ప్రోడక్ట్స్, 2 సెల్ఫ్లో జ్యువెలరీ సెట్స్. ఇంకొకటి కూడా కొన్నా నేను, ఈ ర్యాక్ 2 తీసుకున్నా. అండ్ ఇది ఈ బుట్టి మొత్తం బ్యాంగిల్ సెట్. అంటే శారీ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి ప్రతిసారి కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇంకా కొన్ని అయితే ఓపెనే చేయలేదు నేను. మా తమ్ముడు పెళ్ళినప్పుడు చాలా బ్యాంగిల్స్ తీసుకున్నా. అంటే ఏ శారీ ఎప్పుడెప్పుడు కట్టుకుంటామో తెలీదు డ్రెస్సెస్ అని చెప్పి చాలా కలర్స్ తీసుకున్నా. డ్రెస్సింగ్ టేబుల్ దీంట్లో ఏం స్పెషల్గా ఏమి ఉండదు, ఎందుకంటే మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ బయటే ఉంటాయి కాబట్టి లోషన్, ఆయిల్, పర్ఫ్యూమ్స్, పౌడర్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకొని 7 years అయింది. చిన్న బెడ్. ఈ టెడ్డీ లేకపోతే నా చిటితల్లికి అస్సలు నిద్ర పట్టదు, అందుకే ఆ టెడ్డీ కంపల్సరీ ఉండాలి.